నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. దేశం మొత్తం కూడా ఇప్పుడు పెట్రోల్ నిల్వలు తగ్గాయంటూ బంకులో స్టాక్ లేదంటూ కూడా ఇది మూడో రోజుకి చేరుకుంది. ఇదంతా కూడా పెట్రోల్ బంకుల హై రద్దీ నెలకొనింది. గతంలో ఎల్పిజి ఏదైతే వంట గ్యాస్ ఏదైతే ఉందో దానికి షార్టేజ్ వచ్చింది. ఆ తర్వాత ఎల్పిజి అంతా కూడా నిలిచిపోయింది. ఇప్పుడు పెట్రోల్ కూడా సంక్షోభం వచ్చింది, మూడో రోజుగా వచ్చింది. కానీ ఎల్పిజి ఆటోల్ని నమ్ముకొని బతుకుతున్న వారందరికీ ఇప్పుడు ఏంటి మార్గం? కేవలం ఆ ఎల్పిజి ఆటోల్లో పెట్రోల్ పోయాలన్నా 1 లీటరే పడుతుందంట. ఇప్పుడు ఆ ఎల్పిజి షార్టేజ్ వల్ల మొత్తం ఆ బంకులే క్లోజ్ అయిపోవడం మన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఒక గో గ్యాస్ ఏదైతే ఒక ఎల్పిజి ఫిల్లింగ్ స్టేషన్ చూస్తానో అది కంప్లీట్గా కూడా క్లోజ్ అయిపోయింది. నో స్టాక్ బోర్డుతో ఎక్కడ కూడా మాకు స్టాక్ లేదు. సో వంట గ్యాస్కే ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ఇలాంటి కమర్షియల్గా ఆటోలకి కొట్టడం కానీ ఎల్పిజి మొత్తం కూడా స్టాక్ లేదంటూ కూడా అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. నో స్టాక్ బోర్డు అయితే పెట్టుకోవడం జరిగింది. మరి ఆటోల్ని ఎల్పిజి ఆటోల్ని నమ్ముకొని బతుకుతున్న వారి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు 24 అవర్స్ దాటిపోయింది, నో స్టాక్ అంటూ కూడా ఒక బోర్డు పెట్టుకున్నారు. చుట్టూ కూడా సుమారుగా ఇక్కడ ఎప్పుడెప్పుడు బంక్ తీస్తారు, అసలు స్టాక్ వస్తుందో లేదో కూడా తెలియదు. కానీ వస్తుందేమో, వచ్చినప్పుడు తొందరగా కొట్టించుకుందాం గ్యాస్ అన్న భయంతో రాత్రంతా కూడా ఇక్కడే వేచి చూస్తూ ఉన్నాయి. కొన్ని 50 నుంచి 60 ఆటోలు కూడా పైగా ఉన్నాయి. చాలామంది కూడా ఇక్కడే ఆటోలో నిద్రిస్తూ ఉన్నారు, ఇక్కడే బ్లాంకెట్స్ తెచ్చుకొని. చెప్పండి, ఎన్ని గంటలుగా ఎదురు చూస్తూ ఉన్నారు? గ్యాస్ వస్తుందంటారా రాదంటారా? గ్యాస్ మనకైతే తెలియదన్న. పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగితే ఇక వస్తుందో రాదో కూడా మేము కూడా గ్యారంటీగా చెప్పలేమని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. పొద్దున 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం వచ్చి. ఇక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మొత్తం బంకులలో తిరిగి వచ్చినాం, ఎక్కడ గ్యాస్ లేదు. ఇంకా ఏ టైం దాకా దొరుకుతుందో కూడా తెలియదన్న. ఇట్లా ఉంది పరిస్థితి మాది. ఎన్ని రోజులుగా ఈ బాధలు మీకు ఫేస్ అవుతా ఉన్నాయి? ఎల్పిజి కష్టాలు ఎన్ని రోజులుగా స్టార్ట్ అయింది మీకు? సుమారుగా వచ్చి 15-20 రోజులు దాకా అవుతుందన్న. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అట్లా. పెట్రోల్ వేసుకొని నడపలేరా మీ ఆటోని? పెట్రోల్ కూడా నడుస్తుంది కానీ దానికి కూడా పెట్రోల్ కూడా రష్ ఉంది, అది కూడా రష్, అది కూడా దొరకలేదు. ఇక పెట్రోల్ బైకులు కార్లు అవి మొత్తం లైన్లు కడుతున్నాయి. ఇక మాకేడో దొరుకుతుంది పెట్రోల్? గ్యాసే సరిగ్గా దొరకలేదు. ఇక పెట్రోల్ ఎక్కడి నుంచి తెస్తుంది? ఇప్పుడు మీకు స్టాక్ దొరకట్లేదు, మీకు ఇక్కడ కూడా అవైలబిలిటీగా లేదు. ఇప్పుడు రేట్లు పెంచే అవకాశం ఉంది, ఆటో ఛార్జీలు ఏమన్నా? మరి ఆటోలు ఛార్జీలు ఇన్ని రోజులు ఇంతకుముందు ఆటోలు పెంచాలని ఛార్జీలు పెంచాలని చెప్పి మేము కూడా స్ట్రైక్ చేసామండి. 2 సార్లు స్ట్రైక్ చేసాం. దానికి ఏ రిజల్ట్ లేదు, చేయలేదు ఇప్పుడు దాకా, ఏం చేయలేదు. ఎటు పోయి మేము లాస్ అయిపోతున్నాం అంతే. ఎటు పోయి ఆటో వాళ్ళు లాస్. మరి బంక్ ఓనర్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇంకా స్టాక్ వస్తుంది అంటున్నాడా లేదా స్టాక్ రాదంటా ఉన్నారు? మరి ఏ నమ్మకంతో తెల్లవారుజాము 4 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు? ఏదో వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఇక మా ఏదో ఒకటి ఆశ. ఇక మేము ఇంటికాడ పెట్టుకుంటే మాకేమొస్తుంది, అదేదో గిన్నె నిలబడి ఎక్కించుకొని పోతే బాగుంటుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అది వస్తుందో రాదో తెలియదు. ఒక చిన్న నమ్మకంతో ఉన్నామండి. చూస్తూ ఉన్నాం, అందరూ కూడా ఆటోల్లో ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చి కూడా ఆటోల్లో పడుకుంటూ ఇక్కడే సేవిస్తూ ఉన్నారు. అని సుమారు ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఎల్పిజి గ్యాస్ కోసం? 4 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంతకుముందు ఏం చెప్పిండ్రు మన దేశ ప్రధాని, 26 దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది మన గ్యాస్, ఎల్పిజి గ్యాస్ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పెంచారు, దానికి ఒక 66 కంట్రీస్ నుంచి మనం గ్యాస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం అంటారు. ఇప్పుడైతే ఎల్పిజి వరకు షార్టేజ్ అయిపోయింది, మొత్తం హైదరాబాద్ మొత్తం షార్టేజ్ అయిపోయింది. మొన్న రాజ్యసభలో కూడా పెట్రోల్ గురించి మనం సంక్షోభంలో కూరుకుపోతున్నామని చెప్పారు. చెప్పంగానే మొత్తం ట్యాంక్ మొత్తం 20 లీటర్లు, 50 లీటర్లు, 30 లీటర్లు మొత్తం ఎక్కడ ఉన్న పెట్రోల్ పంపులు అన్నీ నిండిపోయినాయి. పెట్రోలు చూద్దామంటే ఇప్పుడు పెట్రోల్ లేదు, ఏం లేదు. ఒక్కసారి మోడీ రాజ్యసభలో ఎప్పుడు ఇది మాట లేవైతినరో ఆపో నుంచి కలాస్ 2 days నుంచి మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది మన ఇండియా. సుమారుగా మీరు ఎల్పిజి దొరికితేనే మీ ఆటోలు నడుస్తాయా? పెట్రోల్తో నడిచే అవకాశం లేదు? పెట్రోల్ నుంచి నడిచే అవకాశం లేదు ఇది. ఎందుకంటే ఇందులో ఎల్పిజి దానిలో 1.5 లీటర్నే పెట్రోల్ ట్యాంక్ ఇచ్చిండు. దీనిలో గ్యాస్ మాత్రమే 20 kgల ట్యాంక్ ఇచ్చిండు. ఎమర్జెన్సీ కొరకే మాత్రమే పెట్రోల్ ఇచ్చిండు. ఇందులో మనం లీటర్కి ఒక 20 kilometers వెళ్తాం. 20 kilometers తర్వాత మళ్ళీ పెట్రోల్ అంటే లేదు కదా. పెట్రోల్ పంపులోనే పెట్రోల్ దొరకట్లేదు. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదు, ఎల్పిజి దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు. ఏదన్నా మొత్తం లాక్డౌన్ పెడితేనే బెస్ట్ ఇది. లేకుంటే మొత్తం లాక్డౌన్ పెట్టినా కూడా మొత్తం ఇంకా లాక్డౌన్ కంటే ఇంకా భారీ ఎత్తున సంక్షోభంలో కూరుకుపోయేటట్టు ఉన్నారు జనాలంతా. ఇప్పుడు సుమారుగా దాదాపు 20-30 ఆటోలు పైకి ఇక్కడే బంకులు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బయట కూడా ఆటోలు షార్టేజ్ అయిన, బుకింగ్ కూడా అవ్వట్లేదు. రేట్లు పెంచే అవకాశం ఏమైనా ఉందా? ఉన్న ఆటోలతో నడిపించే టైంలో రేట్లు పెరుగుతాయి అంటారా? రేట్లు అయితే పెరగట్లేదు. ఇప్పుడైతే ఓలా, ఊబర్, ర్యాపిడో అయితే రేట్లు పెరగలేదు.
పెరగలేదు కాబట్టి ఇప్పుడు ఆటోలు తిరగకపోవడం వల్ల పబ్లిక్ కూడా ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. ఆ, ఇప్పుడు ఆటోలు బుక్ చేస్తే మాక్సిమం ఒక్క బుకింగ్ కి ఇప్పుడు 10 ఆటోలే, ఇప్పుడు వందల వేల బుకింగ్లు వస్తున్నాయి, కానీ ఆటోలు ఏమో 10, 20, 30, 100 ఆటోలేనే ఉన్నాయి. ఇప్పుడు లక్షల ఆటోలు ఇప్పుడు ఒక్కొక్క బంక్ దగ్గర 500, 600 ఆటోలు లైన్ క్యూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఆటోలు మొత్తం ఆటోలు అన్ని క్యూ ఆగినాయి. దీనికి ఏదైనా ఒకటి పరిష్కారం చేయలే, మన కంట్రీస్ తోటి వేరే దేశాలతోటి మాట్లాడుకోటి ఏమన్నా ఒకటి ఖచ్చితంగా గ్యాస్ ఎల్పిజి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి తొందరగా. కోరుకుంటున్నాం గవర్నమెంట్. గో గ్యాస్ సిబ్బంది కూడా అన్న గ్యాస్ వచ్చే అవకాశం ఉందా? మరి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మరి ఉండమంటున్నారా, వెళ్ళమంటారా? వీళ్ళని ఏంటంటే వచ్చే అవకాశం ఉందా లోడు? ఏం చెప్పలేం సార్, వాళ్ళకి వస్తుందా లేదు. అంటే మీ డీలర్స్కి ఏం చెప్తున్నారు, అంటే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారా, అసలు స్టాక్ లేదంటా ఉన్నారా? స్టాక్ లేదంటూ. ఏంటంటే పరిస్థితి, మరి వీళ్ళందరూ ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు కదా, మరి వీళ్ళని ఎదురు చూస్తే మళ్ళీ ఎప్పటికైనా సాయంత్రం కన్నా రేపటికైనా వచ్చే అవకాశం ఉందా గ్యాస్ బంక్? ఏం చెప్పలేం సార్, మేము లైన్ గంటలు పెడుతున్నాం కానీ కొద్ది దగ్గర వచ్చినాక బంద్ చేస్తారు, అయిపోయింది అంటూ. వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తలేరు ఆ. డైరెక్ట్ గా. ఇప్పుడు లోపల పోయి ఎన్నిసార్లు అడిగినా మరి- పొద్దున్న నుంచి ఒక మాట కూడా చెప్తలేరు వాళ్ళు. పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా ఏదంటలేరు అన్న. పొద్దున్న నుంచి 4 గంటలకు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. ఒక మాట వస్తుందో లేదో అని చెప్తే కూడా మాకు గ్యారంటీ లేదంటారు వాళ్ళు. ఇక ఏ నమ్మకంతో ఉండాలో అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. చూస్తున్నాం కదా, సుమారుగా ఈ ఏరియా మొత్తం కూడా 30 నుంచి 40, 50 ఆటోలు పైగా అన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. గ్యాస్ని నమ్ముకుని డ్రైవ్ చేస్తున్న ఆటోలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ నిలిచిపోవడం జరిగింది. అందరూ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. మీరు చూస్తున్నాం మరి బంక్ సిబ్బంది కూడా మొత్తం కూడా తాడు కట్టుకొని బంద్ చేసుకొని ఉండడం జరిగింది. ఎక్కడ కూడా స్టాక్ లేదన్న నేపథ్యంలో మొత్తం కూడా క్లోజ్ పెట్టుకోవడం జరిగింది. మరి సంక్షోభం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కొంచెం కొంతమందితో మరిన్ని ఆటో వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలుగా వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ మీరు? సార్ 1 అవర్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాయి, బండి వెళ్ళింది అని చెప్తారు. అయితే వెళ్ళింది అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక ఆయన అడిగితే ఏం చెప్తారు, 2 గంటలకు వస్తుంది అని చెప్తారు. మరి ఆ 2 గంటలు వచ్చేది మాట నిజమా, లేకపోతే ఈ అర్ధగంట అలా వస్తుంది నిజమా తెలియదు. ఈ గ్యాసు ఆడ ఉన్నదే ఉంచుకొని లేదంటుండా, మరి ట్యాంకర్ వస్తుందని అని అర్ధగంట పడుతుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, 2 కావచ్చు 4 కావచ్చు అంటున్నాడు. మీరేం చెప్తున్నా గ్యాస్ గురించి? ఎన్ని గంటలుగా వెయిట్ చేస్తాను? వెళ్ళినే పడుకున్నా 4 o'clock వచ్చినామన్నా, లైన్లో నిలబడ్డాం. ఏం చేస్తాం, ఇంకా అది వచ్చిందాక నమ్మకం లేదు. దొరుకుతుంటారు ఈరోజు గ్యాస్ దొరుకుతుంది, ఎన్ని గంటలు ఎదురు చూస్తూ ఉన్నారు, మరి దొరికే అవకాశం ఉందా గ్యాస్? ఇంకా దొరుకుతుందన్న ఆశ మీదనే నిలబడి ఉన్నాం, చెప్పలేము. కిరాయిలు పెరిగే అవకాశం ఉంది, ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కదా. ఇంత మా తిప్పలు చూస్తున్నారు పబ్లిక్, ఇంత తిప్పలు చూసినా కానీ కొంత మా బేకార్ మా ఓలా ఊబర్ నడిపించి అదే రేట్ ఇస్తున్నాడు. అయినా కూడా సిగ్గు లేకుండా అదే మా ఆటోలు కూడా నడిపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్యాసింజర్కి, మేడం ఇంత గ్యాస్ పెరిగింది, 4 గంటలు మేము నెలలో నిలబడుతున్నాం, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒక 10 రూపాయలు ఎక్కువ మేము ఎందుకు ఇవ్వాలి, మాకు శాలరీ పెంచిండా, అది మీ తిప్పలు మీరు పడండి, ఇట్లా ఆన్సర్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. కనీసం మానవత్వంగా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి, ఒక మార్నింగ్ 4 o'clock నుంచి నిలబడినాం. నిన్న నైట్లో నేను 6 o'clock ఎర్రమంజిలో నిలబడినా, ఈవినింగ్ 12:30 వరకు వెయిట్ చేస్తే నా నంబర్ వచ్చే వరకు గ్యాస్ అయిపోయింది బాబు అన్నాడు. అర్లీ మార్నింగ్ 4 గంటలు అంటే మొత్తం సంపాదించింది మొత్తం గ్యాస్కే వేసేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం పోయినందుకు గ్యాస్ అయినా దొరకాలి కదా. 6.5 hours వెయిట్ చేసినాక అసలు గ్యాస్ దొరకకపోతే ఎంత ఉంటుంది? భయపడతా ఇంటికి వచ్చినా, మళ్ళీ అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 4 o'clock వచ్చినా ఇక్కడ వస్తే ఇక్కడ కూడా లేదు. మైత్రివనం పోతే మైత్రివనం లేదు, మోసాపేటలో లేదు, ఎక్కడ చూస్తే అక్కడ లేదు. మళ్ళీ వీళ్ళు అమ్మేది ఏంది, యాక్చువల్ రేట్ గ్యాస్ది 52 రూపీస్, 52 రూపీస్కి వీళ్ళు 93 రూపీస్కి అమ్ముతున్నారు గ్యాస్, ఆల్మోస్ట్ డబుల్. మళ్ళీ అది కూడా డిమాండ్ ఏంది, వాళ్ళు ఒకవేళ ట్యాంక్ ఫుల్ చేస్తే 50 రూపాయలు ఎక్స్ట్రా చేయండి, వీళ్ళ గ్యాస్ వాళ్ళ డిమాండ్ అడుగుతున్నారు వాళ్ళు. ట్యాంక్ ఫుల్ చేస్తే 50 రూపాయలు ఎక్స్ట్రా, 500దే ఇస్తాం, దానికన్నా ఎక్కువ కావాలంటే 20 రూపాయలు ఎక్స్ట్రా. ఎందుకు ఇవ్వాలరా భయ్? 3 గంటలు లైన్లో నిలబడి మీకు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలా? మాకు ఇంటికి 1 రూపాయి పోతలే, ఆటో కిరాయి వెళ్తలే. రోజు ఒక్కొక్క ఆటోడు 700, మామూలుగా ఒక ఆటోడు 300 నుంచి 350 వేస్తాడు, దాంట్లో ఒక 1500 అట్లా కారబడి వేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే చేసిన 500-600 300 గ్యాస్, అదే 300 గ్యాస్ ఇప్పుడు 700-800కి వస్తుంది. ఆ సంపాదించిన పైసలు మళ్ళీ గ్యాస్ వేసుకున్నాం, మళ్ళీ ఇట్లా లైన్లో నిలబడతాం. మీరు చూడవచ్చు ఎన్ని లైన్ ఎంత చూడవచ్చు మీరు. గవర్నమెంట్ కూడా దీని గురించి ఏం యాక్షన్ తీసుకుంటలేడు. అసలు రేవంత్ రెడ్డి ఏం పట్టించుకుంటలేడు. అసలు ఇంత తిప్పలు పడుతున్నాయి కానీ చూడాలి కదా ఇలా ప్రాబ్లం ఏంది. గవర్నమెంట్ ఏమైనా చూడాలా వద్దా? గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ వస్తలేదు గవర్నమెంట్ నుంచి అసలు. రైట్, ఇది సిచ్యువేషన్. మొత్తం కూడా ఆటోలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. మరి ఇది ఇలాగే కొనసాగితే కనుక
ఇంకో 2-3 రోజుల్లో భారీగా ఆటో రేట్లు, ఇటు ఓలా ఊబర్ రేట్లు కూడా అన్నీ కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క పెట్రోల్ బంకుల్లో భారీ రద్దీ కనపడతా ఉంది, పెట్రోల్ కూడా కొరతగా కనిపిస్తూ ఉంది, అన్ని బంకులు క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎల్పిజి ఆటోలు, సిఎన్జి ఆటోలకి క్యాబ్లు అన్నీ కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ గణనీయంగా 20 నుంచి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ సంక్షోభం ఎప్పటికి తీరాలి? ప్రజల ఇబ్బందుల్ని గవర్నమెంట్ ఎప్పుడు తమ దృష్టికి తీసుకొని సార్ట్అవుట్ చేస్తుంది అనే దానిపై పెద్ద క్వశ్చన్గా మారింది. చూస్తున్నా మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ అశోక్తో పవన్ వాయుదేవ్ RTV, హైదరాబాద్.